సహోదరులు విజయ్ గారికి సంఘమంతటి తరపున వందనములు తెలియజేస్తున్నాము. మరి చిల్డ్రన్ బైబిల్ స్కూల్ 2025 సంవత్సరంలో విద్య నేర్చుకున్నటువంటి విద్యార్థుల నోట దేవుని మాటలను విందామండి. మరి ముందుగా సబ్ జూనియర్స్ విభాగానికి చెందినటువంటి విద్యార్థి టీచర్ శ్రీమతి సుజాత బాబ్జీ గారు, మరి వారి యొక్క విద్యార్థి తేజ్ విక్టర్ వచ్చి కొన్ని దేవుని మాటలను అందించనున్నారు. అందరికీ వందనములు. భక్తుల మాదిరి నీ ధైర్యం మోషేలా ఉండారే, నీ బలం సంసోన్లా ఉండారే, నీ విశ్వాసం అబ్రహాంలా ఉండారే, నీ ఓర్పు యోబులా ఉండారే, నీ తెలివి సులమోన్లా ఉండారే, నీ హృదయం దావీదులా ఉండారే, నీ సువాత పరుగు పౌలులా ఉండారే, నీ జీవితం యేసువలే మాదిరిగా ఉండారే. వెరీ గుడ్ తేజ్ విక్టర్. మరి టీచర్ స్వాతి గారి స్టూడెంట్ విశ్వ వచ్చి తాను నేర్చుకున్న మాటలను మీకు వినిపిస్తుంది. దేవోక్తికై కనువిప్పు కలిగించు కవితల నుండి మరి ముందుగా మనకు విశ్వ దేవుని మందిరానికి రావాలి దాని గురించి చెప్తుందండి. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. దేవుని మందిరానికి రావాలి అనుకున్న వారికి మార్గం దొరుకుతుంది, రావద్దు అనుకున్న వారికి సాకు దొరుకుతుంది. సాకు మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళదు, మార్గం మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తుంది. నీకు వాక్యం ఎంత తెలుసు అనేది నీ నోరు చెబుతుంది, నువ్వు వాక్యానికి ఎంత లోబడ్డావో నీ జీవితం చెబుతుంది. తప్పు చేయని వారు భూమి మీద లేదు, తప్పు ఒప్పుకున్న వారు నరకంలో లేదు, తప్పు కప్పుకున్న వారు పరమందు ఉండరు. నీవు ఒంటరిగా ఉంటే దేవునితో మాట్లాడు, నీవు నలుగురిలో ఉంటే దేవుని గురించి మాట్లాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇప్పుడు మన ముందుకు చిల్డ్రన్ బైబిల్ స్కూల్ నుండి సబ్ జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి టీచర్ సుజాత గారి స్టూడెంట్ జెస్సికా వచ్చి తాను నేర్చుకున్న వాక్యాన్ని మీకు తెలియజేస్తుంది. అందరికీ నా వందనాలు. అనవద్దు అనవద్దు, క్రైస్తవ మతమని అనవద్దు, చెప్పొద్దు చెప్పొద్దు, దేవుడు లేడని చెప్పొద్దు, చెయ్యొద్దు చెయ్యొద్దు, లోక స్నేహం చెయ్యొద్దు, మరవద్దు మరవద్దు, క్రీస్తు పరలోకానికి మార్గమని మరవద్దు, జారద్దు జారద్దు, పాతాళంలోని నరకానికి జారద్దు. వెరీ గుడ్. మరి ఇప్పుడు సబ్ జూనియర్స్ స్టూడెంట్ శ్రీమతి సుజాత బాబ్జీ గారి స్టూడెంట్ జాన్ పాల్ వచ్చి తాను నేర్చుకున్న వాక్యాన్ని మీకు వినిపిస్తాడు. అందరికీ వందనాలు. నేను చెప్పబోయే పాఠం పేరు ఏ సాంగ్ ఆఫ్ నంబర్స్. 1 2 3 ప్లే ఎర్లీ ఇన్ ద మార్నింగ్, 4 5 6 డూ గాడ్స్ వర్క్, 7 8 9 you will get in paradise slowly, 10 10 10 you will presence of God. వెరీ గుడ్. మరి ఇప్పుడు చిల్డ్రన్ బైబిల్ స్కూల్ సబ్ జూనియర్స్ డివిజన్ నుంచి టీచర్ స్వాతి గారి స్టూడెంట్ విజయ్ రాజ్ సుందర్, టీచర్ స్వాతి గారి స్టూడెంట్ ఎస్ వేణు మరియు శ్రీలక్ష్మి గార్ల కుమారుడు విజయ్ రాజ్ సుందర్ వచ్చి తాను నేర్చుకున్న దేవుని వాక్యాన్ని మీకు వినిపిస్తాడు. చేరవచ్చిన దేవుని పిల్లలందరికీ నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట నా వందనములు. నేను చెప్పబోయే అంశము ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మళ్ళీ చెప్తున్నానండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనము ధనము అంటూ దాని వెనుక పరుగులు తీస్తూ బంధాలను, ప్రేమానురాగాలను, మానవత్వాన్ని, నైతిక విలువలను కోల్పోతూ స్వార్థపరులుగా మారిపోతూ
ధనం కోసం ఏది చేయడానికైనా చెవునికి ప్రాణాలు తీయడానికి కూడా ముందుకెళ్ళిపోతున్నారు. దీని అంతటికీ కారణం ధనమని దేవుడు ఎప్పుడో బైబిల్లో రాయించి ఇచ్చాడు. ఆ మాట మనం బైబిల్లో చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మళ్ళీ చెప్తున్నానండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. సమస్తానికి మూలము ధనమని ఈ లోకం అనుకుంటుంది, కానీ సమస్త కీడులకు మూలమని దేవుడు ఎప్పుడో చెప్పాడు. కనుక ధనాపేక్ష కలిగి కీడుల్లో చిక్కుకునకుండా దైవాపేక్ష కలిగి మేలు చేయవాలని ప్రేమతో కోరుతున్నాను. అందరికీ నా వందనాలు. వెరీ గుడ్ అండి. మరి ఇప్పుడు చిల్డ్రన్ బైబిల్ స్కూల్ సబ్ జూనియర్స్ డివిజన్ టీచర్ స్వాతి గారు, అదేవిధంగా అనితాదేవి గారుల విద్యార్థి రోహన్ వచ్చి మీకు ఒక పోయం వినిపిస్తాడు. పిల్లలం పిల్లలం పరమ తల్లిదండ్రులం, బాలలం బాలలం క్రీస్తు తోరు వారసులం, బీరులం బీరులం క్రీస్తు యేసు సైనికులం. వెరీ గుడ్ అండి. మరి ఈ విద్యార్థి చిల్డ్రన్ బైబిల్ స్కూల్ నందు ఫండమెంటల్ నాలెడ్జ్ చాలా నేర్చుకున్నాడు. మరి అందులో కొన్ని ప్రశ్నలను మనం వేద్దాం, దానికి సమాధానాలు ఈ విద్యార్థి నోట విందాం. ముందుగా ప్రశ్న, దేవుడు మనతో ఎలా మాట్లాడుతారు? ప్రార్థన ద్వారా. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా. మనము దేవునితో ఎలా మాట్లాడాలి? ప్రార్థన ద్వారా. మనిషి జన్మ ఎందుకు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకే. దేహం ఎవరి కొరకు? దేవుని కొరకు. ఆత్మలను రక్షించుటకు శక్తి గలది ఏమిటి? ఆత్మలను రక్షించుటకు శక్తి గలదేమిటి? దేవుని వాక్యం. సత్క్రియలు అంటే ఏమిటి? సత్యమనగా వాక్యం, క్రియలనగా పనులు. వాక్య సంబంధమైన పనులు చేయాలి. వెరీ గుడ్ అండి. ఓకే, వెళ్ళమ్మా. మరి ఇప్పుడు మన మధ్యకు చిల్డ్రన్ బైబిల్ స్కూల్ సబ్ జూనియర్స్ డివిజన్ నుండి టీచర్ స్వాతి గారు, అనితాదేవి గారుల విద్యార్థులు భువన్ మరి తాను వచ్చి తాను నేర్చుకున్నటువంటి వాక్యాలను మీకు వినిపిస్తాడు. భువన్ అండ్ ప్రణయ్ తేజ్. చిల్డ్రన్ బైబిల్ స్కూల్ 2025 అంటే ఈ సంవత్సరంలో భువన్ మరియు ప్రణయ్ తేజ్ మరి వీరిద్దరూ సబ్ జూనియర్స్ డివిజన్ టీచర్ స్వాతి గారు అలాగే అనితాదేవి గారుల విద్యార్థులండి. మరి వీళ్ళు ఎన్నో ఖండతా వాక్యాలు నేర్చుకున్నారు. అందులో కొన్నిటిని మనం ప్రశ్నిద్దాం, దానికి వీరు సమాధానాలు చెప్పగలరు. ముందుగా భువన్, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యును. వెరీ గుడ్. ఇప్పుడు ప్రణయ్ తేజ్, యోహాన్ సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఏముంది? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. భువన్, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? మనము వాటి యందు నడుచుకున్న వాళ్ళమని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకు మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వాళ్ళమై ఆయన చేసిన పని అని ఉన్నాము.
ప్రణయ్ తేజ్. యోహాన్ సువార్త 1:3 ఏముంది? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. భువన్. కీర్తనలు 1:1 ఏముంది? దుష్టుల ఆలోచన చెప్పుట నడవక, పాపిలు మార్గంలో నిలవక, అపవాసులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఓకే, వెరీ గుడ్ అండి. మరి వీరిద్దరూ కూడా చక్కగా ఈ సంవత్సరం అంతా నేర్చుకున్న వాక్యాలలో మనం అడిగిన వాటికి సరైన సమాధానాలు చెప్పారు. మరి ఇప్పుడు మన ముందుకు మీరు వెళ్ళండి నాన్న. శ్రీమతి సుజాత బాబ్జీ గారి స్టూడెంట్ నిత్యనూతన్ వచ్చి తాను నేర్చుకున్న దేవుని మాటలను వినిపిస్తాడు. క్షమించండి, పాట చిల్డ్రన్ బైబిల్ స్కూల్ సబ్ జూనియర్స్ డివిజన్ టీచర్ శ్రీమతి సుజాత బాబ్జీ గారు మరి వారి స్టూడెంట్ నిత్యనూతన్ వచ్చి పాట పల్లవి పాడి వినిపిస్తాడు. అందరికీ వందనాలండి. లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు, వెళ్ళిపోతావనే నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఊపిరి. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇప్పుడు మన ముందుకు చిల్డ్రన్ బైబిల్ స్కూల్ సబ్ జూనియర్స్ డివిజన్ నుంచి టీచర్ స్వాతి గారి స్టూడెంట్ జ్ఞాన్ కుమార్, టీచర్ స్వాతి గారి స్టూడెంట్ జ్ఞాన్ కుమార్ వచ్చి దేవోక్తికై కనువిప్పు కలిగించు కవితల్లో ఒక కవితను మీ కొరకు చదువుతాడు. అందరికీ వందనాలు. దైవోక్తికై కనువిప్పు కలిగించు కవితలు. దేవుని మందిరానికి రావాలి అనుకున్న వారికి మార్గం దొరుకుతుంది, రావద్దు అనుకున్న వారికి సాకు దొరుకుతుంది. సాకు నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు, మార్గం నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది. వెరీ గుడ్.